నాడు వద్దన్న రేవంతే హోదా ఇచ్చేశారు. సలహాదారుల నియామకంపై హైకోర్టు పిటిషన్, బీఆర్ఎస్ వాదన, ఫిల్పై రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు, వాజ్యానికి నంబర్ కేటాయించాలని ఆదేశం. గతంలో రేవంత్ వేసిన ఫిల్తో జతకు ఉత్తర్వు. కాంగ్రెస్ నేతలకు కేబినెట్ హోదాపై విచారణ. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించి వారికి కేబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన ప్రజాహిత వాజ్యానికి నెంబర్ కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీ చేసింది. పిల్కు నంబర్ కేటాయించకుండా గతంలో రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను త్రోసిపుచ్చింది. ఇదే అంశంపై ప్రతిపక్షంలో ఉండగా నేటి సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ఫిల్తో కలిపి దీన్ని కూడా విచారిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణను చేపట్టింది. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో గెలిచి అధికార పక్షంలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా ఇవ్వొద్దు అని ఒక పిల్లేసింది. దాంతోపాటు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రభుత్వ సలహాదారులుగా తీసుకొని వాళ్ళకు క్యాబినెట్ హోదా కల్పించాలని చూస్తున్నారు. దీన్ని కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించి హైకోర్టు దాకా వెళ్ళింది. మరి అప్పుడు తప్పనిపించింది, ఇప్పుడు ఎట్లా ఒప్పు అనిపిస్తాను రేవంత్ రెడ్డి గారు? అప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడేమో అధికార పార్టీకి సంబంధించిన ఎవరిని కూడా ప్రభుత్వ సలహాదారులుగా నియమించవద్దని ఒక ఫిల్లేషన్. అదేవిధంగా ప్రతిపక్షంలో గెలిచి అధికార పక్షంలోకి వచ్చిన వారికి కూడా క్యాబినెట్ హోదా, క్యాబినెట్ ర్యాంకు ఇవ్వొద్దని అదే హైకోర్టులో మీరు ఆనాడు ఓ ఫిల్లేషన్. మరి ఇప్పుడు మాత్రం మీరు అదే ఎందుకు తప్పు చేస్తున్నారు? మీ ప్రభుత్వ సలహా ఇప్పుడు ఆయన ఉన్నాడుగా వేం నరేందర్ రెడ్డి, ఆయన ఎట్లెట్లా ప్రభుత్వ సలహాదారుడు చేసినావు? కాబట్టి నువ్వు చేస్తేనేమో సంసారం అవుతాను, ఇతరుల దగ్గరికి వచ్చే వరకు మాత్రం దాన్ని వేరే తీరుగా ప్రాపగండ చేస్తున్నావు. 100% పార్టీలో ఉన్న వాళ్ళకు క్యాబినెట్ హోదా ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షం నుండి వచ్చిన వారికి క్యాబినెట్లోకి తీసుకొని పదవులు ఇవ్వద్దు. దీన్ని తక్షణమే ఈ ఫిల్ని స్వీకరించిన హైకోర్టు వారు మంచి పని చేసింది. ఇంకెవడు కూడా మంత్రి పదవి కోసమో క్యాబినెట్ ర్యాంక్ కోసమో ఆశపడి ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి జంపు కొట్టే ఆలోచనలు చేయకుండా హైకోర్టు మంచి పని చేసింది. గతంలో నువ్వే తప్ప అంటావు, దాన్ని ఇప్పుడు ఒప్పు అంటావా? అందరికీ షాక్ చేయాలి. ఎవడెవడైతే పార్టీ మారిల్లో ప్రజల తరపున కొట్లాడకుండా పార్టీలు మారి పైసలు తీసుకొని పదవుల కోసం ఆశపడి ఉరికొచ్చింలో ఒక్కొక్కరికి కర్రు కాల్చి వాత పెట్టాలి హైకోర్టు వారు. అప్పుడు కానీ బుద్ధి వస్తుంది ఒక్కొక్కరికి. అరే ప్రజా సమస్యల మీద కొట్లాడుర్రా అంటే చేతులు ఎత్తేసి రేవంత్ రెడ్డి గారు సరెండర్ అవుతారా? సరెండర్